బిగ్ బాస్ లైవ్‌లో గౌరవ్‌కి, దివ్యకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక అసలు విషయానికొస్తే గౌరవ్ ఎళ్లి దివ్యని నాకు అర్జెంట్‌గా టీ కావాలంటే, "అదేంటి పొద్దున పెట్టాను గదా! పొద్దున పెట్టినప్పుడు అందరితో పాటు నువ్వు తాగలేదా? నీకు సెపరేట్‌గా పెట్టాలంటే ఎలా కుదురుతుంది? ఇదేమన్నా మన ఇల్లా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి" అనైతే దివ్య గౌరవ్‌కి ఇచ్చుకుందనే చెప్పొచ్చు. ఇందులో భాగంగానే గౌరవ్ ఎళ్లి ఎమ్మెన్యేలు తీసుకొచ్చి, "నేను టీ పెట్టమంటే పెట్టట్లేదు దివ్య" అని ఎమ్మెన్యేలకైతే కంప్లెయింట్ చేశాడు. ఇక ఎమ్మెన్యేలకు కూడా దివ్య ఎక్కడ తగ్గేది లేనట్టు ఇచ్చుకుంది. ఎవరికి వాళ్ళకి టీ పెట్టాలంటే నేనేమన్నా మీ అసిస్టెంట్‌నా? మార్నింగా లేకపోతే ఈవినింగా చెప్తే ఒకేసారి పెడతానని ఎమ్మెన్యేలకి ఇచ్చుకోవడంతో ఎమ్మెన్యేలు కూడా గౌరవ్ చూడు మనకి వచ్చింది రోజుకి లీటర్ పాలే. ఈ లీటర్ పాలని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ పెట్టుకోవాలంటే పాలు సరిపోవు కదా! అని అనడంతో ఈలోపు తనూజ వచ్చి అందరిని కూర్చోబెట్టి ఒక్క పూటే టీ తాగండి లేదా ఒక పూట కాఫీ తాగండి. మనకొచ్చిన లీటర్ పాలతోటి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తాగితేనంటే ఎలా అవుతుంది? ఇది మన ఇల్లు కాదు కదా! అనబోతికి శ్రీజ నా పాలు నాకిచ్చేయండి. నా టీ నాకిచ్చేయండి. నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటానంటే శ్రీజకైతే తనుజ ఇచ్చుకుందనే చెప్పొచ్చు. ఇది నీ ఇల్లు కాదమ్మా బంగారు తల్లి. నీకు పాలిచ్చేసి, నీకు టీ ఇచ్చేసి, నీకు టీ పొడి ఇచ్చేస్తే ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయగలము? లీటర్ పాలని ఇంతమందికి ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయగలము? చేయలేం గదా! ఒక్క పూట ఏదో ఒక పూట అనుకోని చెప్తే, ఆ పూటే పెట్టిస్తాను. ఎందుకంటే నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నాను గాబట్టి, అందరికి డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి గాబట్టి, లేదంటే నాగార్జున గారు నేను పాలయన్నీ ఏం చేసావు నన్ను క్వెషన్ చేస్తారు కదా! అందుకని అందరిని కూర్చోబెట్టి నేను చెప్తున్నాను. నా మాట వినండి. ఇలా వింటే అద్భుతంగా అందరికీ సరిపోతుంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. అంతేగాని నీకు నచ్చినట్టు నువ్వు పాలు తీసేసుకొని, నీకు నచ్చినట్టు నీ పంచదార తీసేసుకొని, నీకు నచ్చినట్టు నువ్వు షుగర్ తీసుకుంటే, మేము అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయలేం కాదని అయితే గట్టిగా హౌస్‌మేట్స్‌కి అయితే ఇచ్చుకుంది తనుజ. ఈ దెబ్బతో ఎమ్మెన్యేలు కూడా సూపర్ నీ ఆలోచనే బావుంది తనుజ అంటూ ఎమ్మెన్యేలు తనుజకైతే సెల్యూట్ చేశాడనే చెప్పొచ్చు. ఏదైనా సరే తనుజ హౌస్‌మేట్స్ ముందు ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా మాట్లాడుతుందని చెప్పడంలో మరోసారి నిరూపించుకుంది తనుజ. ఏది ఏమైనప్పటికీ కూడా తనూజ బిగ్ బాస్ హౌస్‌లో నెక్స్ట్ లెవెల్ ఆడుతుందని ఈ వీడియో చూస్తేనే అనిపించింది. ఇక అసలు విషయానికొస్తే తనూజ చెప్పింది అందరికీ నచ్చి, సరే మనమైతే మార్నింగ్ పూట టీ తాగుదాం. ఈవినింగ్ పూట టీ తాగొద్దు. ఒకవేళ నెక్స్ట్ డే మళ్ళీ మనకనిపిస్తే ఈవినింగ్ ఏదైనా కాఫీ పెట్టుకుందామని హౌస్‌మేట్స్ అందరం ఒక నిర్ణయానికొచ్చి శభాష్ తనూజ అంటూ అందరూ కూడా పొగిడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్‌లో తనూజ ఎలా ఆడుతుంది అనేదైతే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.